మనిషి చేసే ఎన్నో ప్రయాణాల్లో కొన్ని మధురం, కొన్ని ఆశ్చర్యం, కొన్ని వర్ణాతీతం. ఇలా అంతు చిక్కిన కొన్ని మాటలు వారిదిలా మనసును తాకి మాయలా మదిలో ఉండిపోతాయి. కలంకి దొరకని కొన్ని వాక్యాల ప్రయాణం ఇది. అరే, ఎప్పుడు రాయడమేనా? అప్పుడప్పుడు ప్రపంచ రాశిని కూడా చూస్తావా? పలక మీద రాసే ఆలు గుర్తు వచ్చేలా, ప్రతి అక్షరం పలకరించేలా ప్రేమలేఖలు రాయలేమా? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం చదవని ఒక ప్రేమలేఖ రాద్దాం అనుకుంటున్నా. ఎవరా అమ్మాయి? ప్రేమకి అమ్మాయికి సంబంధం ఏంటి? అదేంటి, ప్రేమలేఖ అంటే జనరల్గా అమ్మాయికేగా. ఎందుకురా ఆలోచన తగ్గించుకుంటారు? ప్రేమని అనగానే ప్రపంచం చూపించే మాట అమ్మాయా? సరే, ప్రేమంటే ఏంటో చెప్పు. ఏముంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టంగా తప్పు ఒప్పులు పంచుకోవడం. మరి నీ మీద మీ చెల్లికుండేది? అది అన్న చెల్లెల అనుబంధం. మరి మీ నాన్నకి నీ మీద ఉండేది? కొడుకుపై తండ్రికుండే ప్రేమ. మరి మీ తమ్ముడికి నీ మీద ఉండేది? అన్న తమ్ముళ్ళ అనుబంధం. మొత్తానికి ప్రేమ అనే పదాన్ని పిజ్జా ముక్కలా పనిచేస్తున్నారు, అంతేగా? అది కాదురా. అదే అంటున్నా. అభిమానంకి వెలకట్టం, అనురాగానికి తూకం వెయ్యం, కానీ ప్రేమకి మాత్రం పునాదులు వెతుకుతాం, అంతేగా? ఇంతకీ ఇప్పుడు ప్రేమ అంటే ఏమని నీ ఉద్దేశం? సరే, చెప్తారా? పౌరాణికాల్లో వచ్చే పాత్రలు చెప్పే పెట్టకదని చెప్పను, కానీ అది ఒక మనిషి జీవితాన్ని నడిపిస్తుందని మాత్రం చెప్పగలను. ప్రపంచం మొత్తం తిరుగుతూ తలుపులేని ఉత్తరంలా ప్రతి మనిషి తలుపు తట్టి తాకే ఒక జ్ఞాపకం అని చెప్పగలను. ఊహపై వర్ణన రాసి మౌనంకి మాటలు తెప్పిస్తున్నాం, రమ్మకి బట్టలు వేసి నామకరణం చేస్తున్నాం. వినడానికి వింతగా ఉన్న ఇవన్నీ నిజాలే. తెలియని వారి పరిచయాలకి ప్రేమ అనే వారధి కడుతున్నాం. తెలుసు అని అనుకున్న బంధాలకు తెలివితేటలు జోడిస్తున్నాం. మొత్తానికి మనిషి జీవితంలో ముఖ్యమైన ప్రేమ అనే భాగాన్ని విభజించుతున్నాం. అరే, ఇప్పుడు ప్రేమపై రాయాలనుకుంది నిజమా, అబద్ధం అని చెప్పే నిజమా? చిత్రం తీయలేని చరిత్ర. మన జీవితంలో మనకు తోడుగా వచ్చే ఒక నీడ ప్రేమ. దానికి మనకు నచ్చిన పేరు పెట్టి విడదీసి తన దారిని రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మిగిలేది బొమ్మ బొడుసు లేని ఒక ఆకారం లేని ఆయువు తీరిన నాణెం. మనిషి మాటల్లో ముత్యాలు వెతకలేని ఎన్నో రాయలున్న దేశం ఇది. నీతో ఉంటే నిజమైన అర్థాలు తెలుస్తాయేమో. ఇక పోదాం. మన పరిచయం ఒక 3 అక్షరాలు కట్టే 2 అక్షరాల వారధి. జీవితంలో నీకు తెలిసిన ప్రేమ కథలు చెప్పు. సలీం అనార్కలి, మజ్ను లైలా, పార్వతీ దేవదాస్, రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, ఇలా అందరికీ తెలిసినవే. లేదు, ఇంకా చెప్పాలంటే భూమి మోయలేనన్ని ప్రేమ కథలు ఉన్నాయి. ఇందులో నావి కూడా ఉన్నాయనుకో.
ప్రేమ కథల్లో ప్రేమను వెతికే ప్రేమికులు. శబాష్. సరే, ఈ డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? జీవితమా ప్రేమ? అరే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? మనం కూడా బ్రతుకుతున్నామని మనకు తెలియాలంటే మన చుట్టూ అయిన వాళ్ళు కాని వాళ్ళు అవును కాదు అని చెప్పడానికి చాలామంది కావాలి. చాలా అనే పదంలోనే మన అవసరాలు, ఆనందం, దరిద్రం, దౌర్భాగ్యం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటి మన అవసరాలను తెలుసుకుని మరీ సహాయపడే వాళ్ళ మీద మనం పెంచుకునే ఇష్టమే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతకి వాటాలేస్తే పుట్టినవే బంధాలు. ఆ బంధాలకి మనం ఇచ్చే మినహాయింపే ప్రేమ. ఈ ప్రేమకు పట్టీలు కట్టి పరిగెట్టిస్తే చివరి దాకా మనతో పరిగెట్టేదే భార్య. పరిగెట్టేంతసేపు వినిపిస్తూ ఆనందింపచేసే సంగీతమే కుటుంబం. ఇక ఫ్రెండ్స్ అంటే మధ్యలో అలసిపోతే కంపెనీ ఇచ్చే తోడు. ఈ సైకిల్నే మనం జీవితం అంటాం. ప్రేమ జీవితంలో ఒక భాగం కాదు, మనం ఉన్న ప్రతి భాగంలో ప్రేమ ఉంటేనే అది జీవితం.